చీకు బాందిని వచ్చేటప్పటికి బాడీ అంతా మిడిల్ అంతా డిజిటల్ ప్రింట్ వస్తుందండి. అచ్చా, నేను అది పెన్ కలంకారీ అనుకుంటున్నా. డిజిటల్ ప్రింట్. ఓకే. పళ్ళు వచ్చి చీకు అంటే మనకి బాందిని. అంటే ఫ్యాబ్రిక్ ఏంటంటే బాందిలో జార్జెట్స్ వస్తాయి, క్రేప్స్ వస్తాయి, అలా కాకుండా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేటప్పుడు చీకు ఫ్యాబ్రిక్ అండి. ఓకే. బాడీ అంతా ఇలా చెక్స్ వస్తాయి. చెక్ లో డిజిటల్ ప్రింట్ బాడీ బాందిని వస్తుంది అనమాట. సో ఇది మనం రోలింగ్ చేయించాలి రెగ్యులర్ బాందిని లాగా కాదు, ఒక్కసారి చేస్తే చాలండి. పర్ఫెక్ట్. దాంట్లోనే ఇది జార్జెట్, ఇది ప్యూర్ జార్జెట్ బాందిని. కడ్డీ జార్జెట్ మీద బాందిని అండి. అసలు అద్భుతంగా ఉంది కలర్, మంచి ఆరెంజ్ అండ్ రెడ్ కాంబో. బ్లౌజ్ కూడా బాందిని బ్లౌజ్ కూడా బాందిని వస్తుంది ఇలా మీకు. సూపర్ ఉంది సారీ, ఎంత లైట్ వెయిట్ ఉందో అది. చాలా లైట్ వెయిట్ వస్తుందండి ఇది. ప్లస్ అంటే క్లాత్ కూడా హెవీ అండి. డిజైనింగ్ కానీ మొత్తం ఈ స్టైల్ ఆఫ్ అంతా డిఫరెంట్ ప్యాటర్న్స్ లో వస్తాయి. కలెక్షన్ కూడా మంచి కలెక్షన్ ఉన్నాయి, వేరే ఒక్కొక్క పీస్ లో మీకు చూపిస్తాను. ఇది చికెన్ కర్రీ వస్తుంది బాందినీలోనే. బాందినీలో చికెన్ కర్రీ నేను ఎక్కడ చూడలేదే. ఇది ప్యూర్ జార్జెట్, లైట్ వెయిట్ అండి. పళ్ళు అంతా ఇలా చికెన్ కర్రీ పళ్ళు వస్తాడు. సూపర్ ఉంది అసలు. కలర్ కూడా చాలా క్లాస్ కలర్ అండి. అది డిఫరెంట్ కలర్. రెగ్యులర్ గా రెడ్, గ్రీన్, పింక్ అలా కామన్ గా వస్తూ ఉంటాయి. ఇది కలర్ డిఫరెంట్ కలర్. ఇది బెన్నీ అండి. ఇది ప్యూర్ పిటెట్ పాయింట్ వర్క్ అని బెన్నీ సిల్క్. ఇది అంటే మన బాందిని చూపించాను, దాంట్లోనే ఇది వచ్చేటప్పటికి బెన్నీ మీద పాయింట్ వర్క్. అసలు ఈ వర్క్ ఇప్పుడు ఎంత ట్రెండ్ అవుతుందో తెలుసా అండి. ప్లస్ ఏంటంటే దీంట్లో కట్ వర్క్ కూడా వస్తుందండి. పిటెట్ పాయింట్ వర్కే కాదు, దాని మీద ఇంకా కట్ వర్క్ కూడా వస్తుంది. అసలు నాకు తెలిసి బెన్నీ సిల్క్ శారీస్ ఎంత ఎవర్ గ్రీనో. బెన్నీ సిల్క్ మీద ఇప్పుడు బ్రొకేడ్ ఫ్యాషన్ అనుకున్నాను, కానీ పిటెట్ పాయింట్ వర్క్ ఫ్యాషన్ అని ఇప్పటిదాకా. ఇది కూడా అదేనండి. అంటే అది మనం కట్ వర్క్ లో చూసాము. సో ఇది డైరెక్ట్ బెన్నీ మీద పిటెట్ పాయింట్ వర్క్. చాలా బాగుంది. ఇదంతా ప్రీమియం అండి మొత్తం కలెక్షన్. అసలు ఇంకా మార్కెట్ లో ఎక్కడ ఇవి రాలేదు, మన దగ్గరే ఉన్నాయి అనేటట్టు ఉంది. ఇది అయితే మాత్రం పిటెట్ పాయింట్ వర్క్ బిన్నీ మీద నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చేయించామండి. ఇదంతా ఓన్ కాన్సెప్ట్ అనమాట మనకి.